నమస్తే అండి, నేను డాక్టర్ ఉమా, కన్సల్టెంట్, ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్, బంజారా హిల్స్. ఈరోజు మనం ఊసైట్ ఫ్రీజింగ్ గురించి తెలుసుకుందాం. ఊసైట్ ఫ్రీజింగ్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు, లేదంటే ఊసైట్ ఫ్రీజింగ్ కోసం ఎవరు మన దగ్గరకు వస్తూ ఉంటారు? ఊసైట్ ఫ్రీజింగ్ అనేది మనం ముందుగానే ఎగ్స్ అనేటివి ఫ్రీజ్ చేసుకునే పద్ధతి అండి. ఎవరిలో చేయాల్సి వస్తుంది? ఎవరైతే కొంచెం క్యాన్సర్ సర్వైవర్స్ ఉంటారో, క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ అడ్వైస్ చేసి ఉంటారో, అలాంటి వాళ్ళల్లో ఇది ఫస్ట్ ప్రయారిటీ కింద చేస్తామండి. ఎందుకు అంటే మనకు రేపు ఈ రేడియేషన్, కీమో ఇచ్చిన తర్వాత ఊసైట్ ప్రాబ్లమ్స్ లేకుండా, రేపు తర్వాత పుట్టే పిల్లలకి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అనేసి ముందే ఊసైట్ ఫ్రీజింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇప్పుడు సోషల్ రీజన్స్ వల్ల కెరియర్ ఓరియంటేషన్ ఉండనివ్వండి, లేదంటే ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవాలనుకుంటా ఉన్నారు, అలాంటి వాళ్ళు ఏంటంటే ఏజ్ అడ్వాన్స్ అవ్వడం వల్ల రేపు జెనెటిక్ లోపాలు రావడం, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ రావడం, ఇలాంటివి ఉండకూడదనే ఉద్దేశంతో ముందే వచ్చి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో అప్పుడు ఎంబ్రియోస్ ఫామ్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఊసైట్స్ ఎన్ని సంవత్సరాలు లేకుంటే ఎంత కాలం వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు? ఊసైట్స్ అనేటివి మనం ఒకసారి ఫ్రీజ్ చేసుకున్న తర్వాత 10 to 12 years కానివ్వండి, ఏం ప్రాబ్లము ఉండదు. ఊసైట్ ఫ్రీజింగ్కి ఇన్ని రోజులు అని పరిమితి కాలం ఏమీ లేదండి. ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు మళ్ళీ వాటిని తా చేసుకొని మనం ఫర్టిలైజేషన్ అనేది చేయొచ్చు.